Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about top 9 engineering exams that you must apply before 6th April 2024. సో ఏప్రిల్ 6th లోపల అప్లై చేయాల్సిన టాప్ 9 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉందండి. అది కన్నా మీరు డౌన్లోడ్ చేసుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది మీకు ఎంసెట్కి కానివ్వండి, లేకపోతే ఈఏపీ సెట్, ఇప్పుడు ఎంసెట్ పేరు మార్చారు ఈఏపీ సెట్ అని తెలంగాణలో. అదేవిధంగా ఏపీలో ఆల్రెడీ ఇంతకుముందు నుంచే ఈఏపీ సెట్ అని ఉంది. సో దానికి కానివ్వండి, అదేవిధంగా కామెట్కి చాలా మందికి తెలియదండి, కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. సో దీంతో అద్భుతమైన కర్ణాటకలోని కాలేజెస్లో మీకు డొనేషన్ లేకుండా అడ్మిషన్ అనేది పొందొచ్చు. సో దానికి కానివ్వండి, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా వితౌట్ డొనేషన్ ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎన్ఆర్ఐ కోటా ఆర్ నాన్ ఎన్ఆర్ఐ కోటా అని ఉంటాయి. సో వాటిలో అడ్మిషన్ తీసుకోవడానికి ఇండివిజువల్ నోటిఫికేషన్స్ అనేటివి ఇస్తుంటారు. సో ఆ నోటిఫికేషన్స్ కానివ్వండి, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నల్ స్లైడింగ్. అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది చాలా మందికి తెలియదు, చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకోరు. సో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా చాలా పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చినా కూడా మంచి బ్రాంచెస్లోకి స్లైడింగ్ అనేది చేయడము ఆఫ్టర్ అడ్మిషన్ జరుగుతుంది. సో దానికి కానివ్వండి, సో మొత్తము గైడెన్స్ ఎంసెట్ కానివ్వండి, లేకపోతే కామెట్కే కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ ద్వారా జోసా కౌన్సిలింగ్ ఆర్ సిసాప్ కౌన్సిలింగ్. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ జేఈ మెయిన్స్ ద్వారానే ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కొన్ని ఇండివిజువల్గా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటికి కౌన్సిలింగ్ అనేది విడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి జోసాలో ఇంక్లూడ్ అయ్యి ఉండవు. సో అటువంటి లైక్ ధీరుభాయ్ అంబానీ కానివ్వండి, లేకపోతే IIT హైదరాబాద్ కానివ్వండి, అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి తెలియక అప్లై చేయక ఆ ఎన్ఐటీ కానివ్వండి, లేకపోతే ఐఐటీలో కానివ్వండి, ఓన్లీ జోసా కౌన్సిలింగ్ ద్వారానే అప్లై చేసి చేరిపోతూ ఉంటారు. సో మంచి మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటారు. సో అటువంటి వాటికి కానివ్వండి. సో అదేవిధంగా మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేటివి చాలా పెద్ద వర్క్ అండి, ఎందుకంటే చాలా మందికి రకరకాల కౌన్సిలింగ్స్, ఆ కౌన్సిలింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా ఇండివిజువల్ డెడ్ లైన్స్ ఉంటాయి, అదేవిధంగా రౌండ్స్ మారుతుంటాయి. సో రౌండ్ మారినప్పుడు ఫీజు మారిపోతుంటుంది. సో వాటన్నిటికీ కూడా ఆప్టిమైజ్ చేసి మీరు తక్కువ ఫీజుతో మంచి యూనివర్సిటీలో ఎలా అడ్మిషన్ తీసుకోవాలనేది కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద మనము డిస్కస్ చేయొచ్చండి. సో వీటన్నిటికి కూడా మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే మీకు ఇమీడియట్గా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కోర్స్ పర్చేస్ చేస్తే నా ఫోన్ నెంబర్ నుంచి మీకు వాట్సాప్ వస్తుంది మీ మెంబర్షిప్ ఐడి అనేది. సో తర్వాత మీరు ఫోన్ కాల్స్తో కానివ్వండి, అదేవిధంగా కౌన్సిలింగ్స్ అప్పుడు మీకు లైవ్ సెషన్స్తో కానివ్వండి, మీకు కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి మీకు అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు, మీకు ఫ్రూట్ఫుల్ డెసిషన్ వచ్చే వరకు ఐ వుడ్ దేర్ టు హెల్ప్ యూ. సో ఫైనల్గా అన్ని రకరకాల ర్యాంక్స్ని ఆప్టిమైజ్ చేసి మీ డేటానంతా కూడా మెయింటైన్ చేసి మీకు మంచి డెసిషన్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో దానికోసం మీరు DVSK లెక్చర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకున్న ఒక 2-3 అవర్స్లోనే నా నెంబర్ నుంచి మీకు మెంబర్షిప్ ఐడి అనేది వాట్సాప్ ద్వారా వస్తుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇకన ఈ ఏప్రిల్ 6th లోపల అప్లై చేయవలసిన టాప్ 9 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వివరాలకు గనిస్తే, సో ఫస్ట్ వచ్చేకి సో మణిపాల్ యూనివర్సిటీ అండి. సో మణిపాల్ యూనివర్సిటీ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, దీని పేరు మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇదండి ఓల్డ్ ఇన్స్టిట్యూషను. సో మణిపాల్ యూనివర్సిటీ అని జైపూర్లో ఉంటుంది, ఇదే మేనేజ్మెంటు. సో దానికి కూడా MET ద్వారా అప్లై చేసుకోవచ్చు, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా. బట్ అదైతే అంత టాప్ కాదండి. బట్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది బెంగళూరులో కొత్తగా పెట్టారు, మణిపాల్లో ఎప్పటి నుంచో ఉంది. దాంట్లో అడ్మిషన్ పొందాలని అంటే మీరు MET 2024కి అప్లై చేసుకోవాలండి. సో ఫస్ట్ ఫేజ్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేకి 15th March 2024 అండి. సో దీని మీద మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. సో క్లియర్గా మీరు ఆ వీడియో కనుక చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ MET 2024 స్కోర్ తోటే మీకు మణిపాల్ యూనివర్సిటీ జైపూర్లో కూడా అడ్మిషన్ ఇస్తారండి. బట్ మేనేజ్మెంట్ ఒకటే కానండి, బట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది ఎంత పెద్ద ట్యాగ్ అవ్వబోతుంది అనేది. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ శాంక్షన్ అయినటువంటి ఓన్లీ
3 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మణిపాల్ ఇన్స్టిట్యూషన్ ఒకటండి. సో మణిపాల్కి ఒకదానికి, అదేవిధంగా బిట్స్ పిలానీకి, అదేవిధంగా శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ క్యాంపస్ అండి, చెన్నై కాదు. ఆ మూడిటికి మాత్రమే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఇప్పటి వరకు గ్రాంట్ అయినాయి. ఈవెన్ దో 10 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎలిజిబుల్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, మూడిటికి మాత్రమే శాంక్షన్ అయింది గత 5 ఏళ్లలో. సో మిగతా 7కి ఇంతవరకు శాంక్షన్ కాలేదండి. సో ఇంజనీరింగ్ విభాగంలో 3 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే శాంక్షన్ అయింది, అది మీరు గమనించాలి. సో ఇదండి ఫస్ట్ ఇన్స్టిట్యూషను. సో కంపల్సరీ దీనికి అప్లై చేసుకోండి. సో సెకండ్ 19th March 2024 లోపల ఫేజ్ 1కి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీకి అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. సో మీరు ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన బ్రాంచ్ వస్తేనే అప్పుడే ఫీజు కట్టచ్చు. ఇది కూడా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్కి సెలెక్ట్ అయింది కానివ్వండి, ఇంకా గ్రాంట్ కాలేదు. ఇది మరీ టాపర్స్ కానీ చెప్పను కానివ్వండి, బట్ ప్రెషర్ లేకుండా మంచిగా చదువుకొని మంచి ప్లేస్మెంట్తో బయట రావాలి అని అంటే ఇది మంచి ఇన్స్టిట్యూషన్ అండి. బట్ పాష్ కల్చర్ ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు చూసి గమనించి మీరైతే ఫస్ట్ అప్లై చేసుకోండి. ఎస్పెషల్లీ అబవ్ యావరేజ్ వాళ్ళకి కానివ్వండి, యావరేజ్ వాళ్ళకి కానివ్వండి, ప్రెషర్ ఫీల్ అవుతాం అనుకున్న వాళ్ళకి మాత్రము చాలా బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అండి ఇది. సో ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, ఒక పెద్ద టౌన్షిప్ ఉంటుంది. దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీని యొక్క లాస్ట్ డేట్ ఫేజ్ 1కి 19th March 2024 అండి. ఇక్కడ విఐటి మీద ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. సో విఐటి గురించి చాలా మందికి తెలుసు. సో విఐటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30th March 2024 అండి. దీనికి ఫేజ్ 1, ఫేజ్ 2, రౌండ్ 1, రౌండ్ 2 అట్టేం ఉండదు. సో ఒకే ఒక లాస్ట్ డేట్ ఉంటుంది, ఒకసారి ఎగ్జామ్ రాస్తారు, ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ పెట్టేస్తారు. సో మీరు తర్వాత విఐటీలో అప్లై చేసుకోలేదు అని రిపెంట్ అయితే మాత్రం ఏం చేయలేరు. ఎందుకనంటే వీళ్ళు వేరే ఏ రకంగా కూడా అడ్మిషన్ అనేది ఇవ్వరు అదర్ దాన్ విఐటి ట్రిపుల్. సో విఐటి ట్రిపుల్ 2024 రాస్తేనే మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. కాకపోతే దీంట్లో ఎవరు చేరాలి ఎవరు చేరకూడదు అనేది నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అందరికీ సూటబుల్ అయితే కాదు. అది కాకుండా విఐటి అనగానే సో ఏపీ క్యాంపస్ కానివ్వండి, లేకపోతే భోపాల్ క్యాంపస్ కానివ్వండి అటు చేరిపోతుంటారు. విఐటి వెల్లూరు ఒకటే టాప్ క్యాంపస్ అండి, అది మిస్ అయితే చెన్నై క్యాంపస్. సో అదేవిధంగా స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరికి సూటబుల్ అనేది ఈ వీడియో కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో అదేవిధంగా నెక్స్ట్ శివనాడార్ యూనివర్సిటీ. సో దీని గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ మన గైడెన్స్ తీసుకున్న వాళ్ళు చేరిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో దీనికి రౌండ్ 1కి లాస్ట్ డేట్ 31st March 2024 అండి. సో మీరు జేఈ మెయిన్స్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎస్ఎన్యూ SAT అని వీళ్ళు పెట్టే ఎగ్జామ్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. సో యాజ్ ఏ సెట్ ఆల్రెడీ, సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది అవార్డ్ అయిన యంగ్ యూనివర్సిటీ శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీదండి. సో వీళ్ళే చెన్నైలో ఒక 3-4 years బ్యాక్ ఒకటి పెట్టారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇది ఢిల్లీది అయితే మాత్రం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనేది హ్యాస్ బీన్ ఆల్రెడీ గ్రాంటెడ్. సో ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ గారు పెట్టినటువంటి యూనివర్సిటీ అండి. వీళ్ళు డబ్బుల కోసం పెట్టిన యూనివర్సిటీ అయితే కాదు. సో దాదాపు 280 acres ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్ వచ్చేకి లెస్ దాన్ 500 ఉంటుందండి. సో చాలా మంచి యూనివర్సిటీ. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి రౌండ్ 1కి లాస్ట్ డేట్ వచ్చేకి 31st March 2024 అండి. ఇక IIIT హైదరాబాద్. సో నెంబర్ 1 IIIT ఇన్ ఇండియా. సో దీనికి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి 1st April అండి లాస్ట్ డేట్. దీని ద్వారా మీరు డ్యూయల్ కోర్సులోకి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు బీటెక్తో పాటు మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ కూడా వస్తుంది. సో 5 yearsలో వస్తుంది. సో యూజీఈఈ ద్వారా అడ్మిషన్ ఓన్లీ డ్యూయల్ డిగ్రీకే ఇస్తారండి. ఓన్లీ బీటెక్ కావాలంటే మీరు జేఈ మెయిన్స్ ద్వారా అప్లై చేయొచ్చు. సో అది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికి అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ కాలేదండి. బట్ యూజీఈకి అయితే అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేకి 1st April 2024. అదేవిధంగా స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ కూడా ఓపెన్ అయిందండి. దీని మీద కూడా నేను వీడియో చేస్తున్నాను, ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. సో దీనికి కూడా లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 1st April 2024 అండి. సో ఇది జస్ట్ మీరు బీటెక్ ప్రోగ్రాంలోకే ఎంటర్ కావచ్చండి, డ్యూయల్ డిగ్రీ కాదు. 15 seats ఉంటాయండి, సిఎస్ఈలో కానివ్వండి, ఈసీలో కానివ్వండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఎవరు ఎలిజిబుల్ అనేది ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. ఇక చాలా మందికి తెలియనటువంటి ఇంకొక ఎగ్జామ్ IIIT హైదరాబాద్లో ఉండేది ఏదంటే లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో ఈ లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఎలా అయితే డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్లోకి 2nd yearలో ఎంటర్ అవుతూ ఉంటారో, జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి. సో అదేవిధంగా IIIT వాళ్ళు కూడా లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని, ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళకి కదండి, ఇది బీటెక్ చేస్తున్న వాళ్ళకండి. అంటే బీటెక్ 1st year అయిపోయి 2nd year చదువుతుండాలి, అంటే 4th sem చదువుతూ ఉండాలి. సో ఈ 4th సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి
వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది పెడతారండి. సో ఫస్ట్ ఇయర్ బీటెక్ చేరే వాళ్ళు ఎవరికైనా కానీ మీరు చదువుతున్న కాలేజ్ కన్నా నచ్చలేదు అని అంటే డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో IIIT హైదరాబాద్లో చేరేదానికి అవకాశం ఉందండి. దీని మీద నేను ఆల్రెడీ మెంబర్ ఓన్లీ వీడియో ఒకటి పెట్టున్నాను, అది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. దీనికి ఇప్పుడు అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అండి. సో 1 ఏప్రిల్ 2024 లోపల అప్లై చేసుకోండి. సో మీరు ఫస్ట్ బీటెక్ సెకండ్ బీటెక్ వేరే కాలేజీలో చదివిన తర్వాత మీరు IIIT హైదరాబాద్ అనేది నెంబర్ 1 IIITలోకి మారచ్చండి. సో దీంట్లో ఆ వేరే IIITs నుంచే మారుతుంటారండి ఇప్పుడు. సో అదర్ IIITs లైక్ IIIT శ్రీ సిటీ కానివ్వండి, IIIT కర్నూలు కానివ్వండి, అట్టా ట్రీల్లో చదువుతున్న వాళ్ళే ఎంతోమంది IIIT హైదరాబాద్కి మారుతుంటారండి. ఎందుకంటే IIIT హైదరాబాద్ యొక్క బ్రాండ్ వాల్యూ అంతది, ఎడ్యుకేషన్ అటువంటిది, ప్లేస్మెంట్స్ అటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో అందుకని దీని మీద క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను, అదైతే చూడండి. దీనికైతే మీరు అప్లై చేసుకోండి. సో మరి నేను ఆల్రెడీ బీటెక్ చదువుతున్నాను కదా, నేను ఈ కాలేజ్ వదిలేస్తే ఫీజు పే చేయాలని అంటే దానికి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే దాంట్లో క్లియర్గా చెప్తాను. సో ఎలా మీరు IIIT హైదరాబాద్కి మారచ్చు అనేది. సో ఆ వివరాలన్నీ కూడా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, మనము ఆల్రెడీ వేరే వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక నెక్స్ట్ 8th ఎగ్జామ్ వచ్చేకి శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళే చెన్నైలో పెట్టారండి. దీంట్లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీనికి రౌండ్ 1 యొక్క ఫస్ట్ ఎగ్జాము మీకు 13th ఏప్రిల్ జరుగుతుందండి. దానికి మీరు 2nd ఏప్రిల్ లోపల అప్లై చేసుకుంటే మీరు ఫస్ట్ రౌండ్లో ఎగ్జామ్ రాయొచ్చు. సో ఫస్ట్ రౌండ్లో ఎగ్జామ్ రాసేదానికి అడ్వాంటేజ్ ఏమనంటే దాదాపు చాలా సెంటర్స్ ఉంటాయండి ఎగ్జామ్ రాయడానికి. తర్వాత ఇది కానీ మిస్ అయ్యారంటే మీరు చెన్నైకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. 2nd ఏప్రిల్ లోపల కానీ అప్లై చేసుకుంటే హైదరాబాద్లోనే మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మంచి యూనివర్సిటీ, కాకపోతే జస్ట్ 3 years బ్యాక్ పెట్టిన యూనివర్సిటీ అండి. దీనికి కూడా అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేకి 2nd ఏప్రిల్ 2024. ఇక్కడ 9th ఎగ్జాము. సో ఇది అందరికీ తెలిసిందే, తెలంగాణ స్టేట్ EAP సెట్ 2024. దీనికి దాదాపు అందరూ అప్లై చేస్తారు, అప్లై చేయాలి కూడా. సో దీనికి ఈవెన్ ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయాలి. ఏపీ వాళ్ళు ఎందుకు అప్లై చేయాలనే దాని మీద నేను వీడియోస్ అయితే చేస్తున్నాను, అదైతే చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 6th ఏప్రిల్ 2024 అండి. సో 6th ఏప్రిల్ 2024 లోపలగా మీరు అప్లై చేసుకుంటే వితౌట్ లేట్ ఫీ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. దాని తర్వాత అయితే మీరు లేట్ ఫీ తోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లేట్ ఫీ లేకుండా మీరు 6th ఏప్రిల్ 2024 లోపల అప్లై చేసుకోండి. తెలంగాణ స్టేట్ EAP సెట్ 2024. ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళు ఇప్పుడు EAP సెట్ అని పేరు మార్చారండి. ఇవన్నీ 9 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు అప్లై చేయవలసినవి. సో 6th ఏప్రిల్ 2024 లోపల. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ చాలామంది స్టూడెంట్స్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.